హలో ఏడున్నావు? ఏడున్నావు అంటే నీకు నత్తలేదా? నువ్వు మీ అవ్వ జంగ నాకు గండం అవుతుంది. ఏంటిదా? గా లచ్చన్న కొడుకొచ్చి చెప్తాడు 5-6 గుంటలంతా చేనులా పలిగా విక్కచ్చిందట మన చేను అనుకోని. ఆ పిల్లగాడు వచ్చే వదిలే మీ అత్తగిట్ట ఎత్తానంట. నేను ఎవరికి చెప్పాలి? దొంగతనం అంటలే, నేను పీక్కొచ్చిందట మతి మరపు అట్లా ఉంది అంటే అన్నా నేను. దా నువ్వుదా ఇంటికా లేదు, ఏడ మునిగిందో నాకేమెరక. ఏమన్నా కనబడితే తీసుకురా. నువ్వు ఏడ ముచ్చట్లా పెడతాను దొరసారి. ఆమెతో పెట్టుకుంటే లొల్లిడిస పెడతా ఇప్పుడు నాతోటి. సరే సరే సరే. మన చేను తెలియదు, మన చేను తెలియదు ఆమెకైతే. అబ్బో నేను పెట్టుకోను అయ్యి, ఆమెతో పెట్టుకోను. నువ్వేం చెప్పుకుంటావో ఏం చెప్పుకుంటావు నీ అవ్వతో ఇట్టాం అంతే. రోజు రోజు మధ్య మధ్య కొద్ది అవుతుంది ఆమెకు. ఎంతగానో సముదాయించాలా నేను ఆమెను. తొవ్వలుంటే చూడు ఎన్నో. మొన్న మన బాత్రూమ్ అనుకుని మంది బాత్రూమ్ కాడికి వచ్చింది కాదు. నేను చెప్పలే ఇక, నీకు చెప్తే ఏమంటావు అని భయమైంది నాకు. సరే మరి బిర్యానీ తీసుకొని రా. ఏడుందో మళ్ళీ ఏమన్నా ఏమంటావు తెలియదు, ఏం లేదు, ఎండదో వచ్చేది లేదు మళ్ళీ ఇప్పుడు. సరే సరే ఉంటానా. తలుపులు తీసే ఉన్నాయి, మరి ఎవరన్నా ఉన్నారో లేరు. వీడికి 4 రోజుల పొద్దు అవుతుంది, ఇత్తులు పెట్టేస్తారని తిరుగుతే తత్తనే లేదు. బుజ్జి, ఇది పైసలు ఇవ్వమంటే పైసలు ఇస్తలేదు, మరి బదలు రమ్మంటే బదలు వస్తలేదు. ఉన్నదా లేదా? తలుపులన్నీ తెర్ర పెట్టిర్రు, ఎక్కడ వెళ్ళి కనబడతలేరు. ఓ పిల్ల ఉన్నవానే? వచ్చింది కదా. ఇంకా వంటలు కాలే, బువ్వకూరలు అంటానవా? అయితే మన కానీ 4 రోజులు మాకు పత్తిత్తులు పెట్టారా గసొర్రి గడ్డకు. ఇతులు పెట్టరావన్నా. చిన్నదాని అయితేనే కొట్టి చెప్పుదు, పెద్దదాని అయితేనే మొక్కి చెప్పుదు. గిట్లా అటు ఇటు కాకుండా నాకు అర్థమైనది. ఇది మన ఇల్లు అత్త, గిట్టెట్లా మతి మర్చిపోతాను నాకు అర్థం కాదు. ఇల్లు ఎవరిని చూడు. నేను ఎవరిని నీ కోడల్ని కైకిల్లా అర్థమైందా? అయ్యో, ఇది మన ఇల్లానే. మన ఇల్లే. నేను అప్పటి నుంచి పత్తిత్తులు పెట్టడానికి ఇంట్లో నా కైకిలికి తిరుగుతున్నా. అయితే మర్చిపోయినా? మన ఇల్లే మర్చిపోయినావా? ఏంది మన ఇల్లా? మన నడింట్లకి మొగురాలు ఎక్కడి? 4,000 మొగురాలు ఎవరు పెట్టిపోయారు మన ఇంట? మొగురాలు నడించుండకుంటే నడినెత్తులుంటాయి అత్త. నీ లగ్గం ముందని నీకెరక, నాకెరక. నిన్న మొన్న వచ్చిందాన్ని నీకెరకలే ఇవన్నీ ఉన్నాయి. నీ మతి మరపుతోటి నా గండం అవుతుంది. నీ సందుకు చల్లకుండా అక్కడ పెట్టినావు. మన మాపడ కూడా అక్కడ కనబడుతుంది. గింత మతి మరపు నేను ఎక్కడ చూడలే. పిసలు చెప్తాను నాకైతే. ఉండాలవో నన్ను అవ్వారండి సపడేక. నేను కైకిల్లాని కాదు, నీ కోడల్ని. గది కూడా ఎరకలేదా? ఇది మన ఇల్లే అత్త. కావాలంటే మా ఫోటో చూడు. అయ్యో, నా మతి మరపు మండ. మరి ఆయన చచ్చిపోయినా కానీ నేను బొట్టును పూలు పెట్టుకుంటున్నా కదని. సోకులు ఎక్కువైనాయి నీకు. మతి మరపు ఎక్కువయ్యి సోకులకి ఇరక నాకే ఇరక అన్నట్టు రింగ సింగరించుకుంటా రింగ తిరిగా వాడకూడదు. అయితే నీకు లచ్చన కొడుకొచ్చి చెప్పిపోతాడు. అదనే మా పల్లి చేనులో మీ అత్త పల్లెంతా విక్కచ్చిందని. ఎందుకు విక్కచ్చినావు గంతగాను? అది మన చేను అనుకుంటానవా? మన చేనులో నీకు మన చేను గింత కూడా గింత మతి మరపు అయితే ఎట్లా? ఆ రోజు వాళ్ళు వచ్చి నాకు చెప్పుకుంటా పోతాడు. నీతో నాకు గండం అవుతాండి. నేనే మంచిగా మన చేనునే పల్లికాయ వీకింది కాదు, కైకిల్లోలు తప్పిరా నేను అనుకుంటా. ఓ నీ అక్క మన చేనులో వీకొచ్చినావు, అలా కైకిల్లు తప్పించినావు. అయితే నాకేమెరకనే, మన పెరడు ఉన్నది సేమే ఉండే. మన బావి కాడ ఎట్ట నీళ్ళ ట్యాంక్ ఉన్నదో ఎడ్లకు బొడ్లకు నీళ్ళు అవటానికి ఆడ కూడా కట్టినే ఉన్నది. గుడిచెల కూడా కూర్చున్నా, పల్లికాయ అంతా వీకినా. నేను మంది అంటే వీక్తేనే నేను గంత పశువు నాకు గంట తెలియదు. ఏదో అప్పుడప్పుడు మట్టి మరి పక్క కానీ ఎకురాల కమన్నా పల్లి వీక్తానా? మనదే వీక్కినా నేను మంది అంటే నాకేం అక్కరా? అబద్ధం ఆడినా అతికేస్తుండాలి అత్త. ఆ పిల్లాడు ఎంత ముందు అది చెప్పిపోయిండు. మళ్ళా ఇంకోసారి ఆ మొక్కరం విననుకో మంచిగా నేను చెప్తానా. సరే పీక్తే వీక్న తీరాదే, నా చేతిలోనే వచ్చే. ఏదో అప్పుడప్పుడు అట్ట మతి మరపు ఉన్నది గింత అంత కానీ పురాంగం అనిపిస్తుంది. అన్ని చేసినట్టు మాట్లాడతావు నువ్వే గిట్టంటే ఇంకా మంది ఏమంటారు? మతి మరపు పోసావా అంటారు. వినమంటదా? మా అంటారా అనరా? నువ్వు చేసే పళ్ళ ముందు పెట్టుకుంటారా?
అందరు 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 వచ్చి నాకు ఎప్పుడే ఒక్కలా ఇద్దరా ఊరెంత పెట్టుంటే అంత పెట్టచ్చి చెప్తారు విన్నావా? అబ్బా ఏంది ఎండ ఇంతగానం కొడుతుంది. మా అవ్వగారింటికి తీసుకోమంటేనేమో నీకు అసలు శాతనే కాదు. అదే మీ చుట్టాల ఇంటికంటే ఎండను కూడా చూడకుంటే నన్ను గింతగానం నడిపియబడుతుంది. షీ ఏం మనిషివో ఏమో. మనం పోయేది మీ అమ్మగారింటికి, మా చుట్టపోళ్ళ ఇంటికి కాదు. నువ్వు తిరిగిన ఊరే ఇది. మర్చిపోయినావా? గిన్నే కాదనే చిన్నప్పుడు ఆడినా అని చెప్పినావు. రోజు రోజుకు నీ మతి మార్పుతోటి పిసలేసేటట్టు ఉన్నది. అయ్యో ఇది మా ఊరేనా? ఛీ నా మతి మర్మండ. ఛీ నేను మర్చిపోయినట్టున్నా. అవును ఇది మా ఊరే. అయినా ఈ రోడ్డు మీద ఆపి ముచ్చట పెడతాను ఏంది? మా అవ్వని చూడక మస్తు రోజులు అవుతుంది. నానా అంత వారం రోజులు కాదు కదనే. సరే సరే నాడు ఇదే కదా మా ఇల్లు. దా అయ్యో సంధ్య రా, ఇది మీ ఇల్లు కాదు. మీ ఇంటికి నేను తీసుకపోతా రాయే. ఉరుకురికి మందిలో పడి వచ్చి మనం తీయకే. ఓ రాములా, ఆ ఇంట్లో చూసిరా. నడు మా ఇల్లు వచ్చింది. నీ అవ్వయ్య ఏమట్టి పెద్ద లొల్లైంది ఈడ. అవునా? మరి మా ఇల్లు వీళ్ళు కట్టు ముందరికి. ఇదేనే మీ అమ్మోళ్ళ ఇల్లు. ఇదేనా? మందిర్లో పొట్టు దింపితే. అయ్యో నేనేడ దింపినా? అమ్మా అమ్మా మా అమ్మేది? ఎవల బిడ్డవు నువ్వు? ఆంటీ నేనా? ఆంటీ మా అమ్మ ఎక్కడుంది? వీళ్ళు అమ్మనట్టు వచ్చిందా? ఓ పిల్ల, నువ్వు ఇంటి ఆడబిడ్డావు, నా మరదల్వి. ఇగో మీ అవ్వ గీవనే నీ బిడ్డ, ఇగో నీ అల్లుడు. చీ మా అమ్మకి ఇట్లుండది. మా అమ్మ ఐశ్వర్య లెక్క మస్తు అందంగా ఉంటది. గీమె లెక్క అంత ఎండుకపోయిన ముసల్లా లెక్క ఉండదు మా అమ్మ. ఎవల ఇల్లు నన్ను ముసళ్ళు అంటాంది? నీ బిడ్డ. అయ్యో నేను గింత పట్టుకున్నానే. నా బిడ్డ ఎంత లేదన్నా గింత ఎత్తుంటది. నాకన్నా జనం ఎక్కువనే పెరిగింది అది. మరి ఇప్పుడు ఆమె వాళ్ళు నాకేమెరక. నువ్వెవల కొడుకువు? నీ బిడ్డ మొగుణ్ణి అత్త. అది నీ బిడ్డ, నువ్వు దాని అవ్వవు. షీ మా అమ్మ నగేమే. ఓ పిసదానా, మీ అమ్మనేనే. ఒక్క నిమిషం ఆగు. నీ ఫ్యామిలీ ఫోటో చూడు. మా అమ్మనే. అమ్మ చిన్న వాళ్ళే మంచిగా ఉన్న బిడ్డని బాధ్యలు. ఈ మధ్య మరిపోయాక నాకు తలక ఎంత ఖరాబ్ అవుతుంది. ఏ మధ్య మరిపోయాము. ఎన్ని కొంపలు ముస్తారు ఇట్లా పోయి. ఇక రూపా, నా బిడ్డ 2 ఏళ్ళ నా ఇంటికి రాక 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 వచ్చింది. దీనికి మన నాటుకోడి కోసి 2 రొట్టె బిల్లలు చేయిపోయే. నా అల్లుడు కూడా బాగా రోజులకు వచ్చిండు. ఏం తింటావు చెప్పు? అది చికెన్ చికెన్ తింటా. మొన్న నచ్చిపోయింది. తిప్పు కొడితే వారం అయితే లేదు, 2 ఏళ్ళు అవుతుంది. ఏ ఊకోవద్దా, నేను రాక 2 సంవత్సరాలు అవుతుంది. మొన్ననే వచ్చిన అంటాను. నీకు కూడా తలకాయ పోయింది అయ్యింది. మొన్ననే తీసుకొచ్చిన అంటాను. నీకు మీ అబ్బకి ఇద్దరికి పోయింది తలకాయ. అమ్మా ఎన్ని రోజులు అవుతుంది తెలుసా నీ దగ్గర తీసుకురమ్మని. అసలు తీసుకురానే తీసుకొస్తలేడు. ఒక్కొక్క అల్లుడు బిడ్డలను అప్పుడప్పుడు అవగారికి ఎత్తుకొస్తారు. నువ్వు 2 ఏళ్ళ నుంచి నా బిడ్డ నన్ను దూరం చెప్తావా? నీ బిడ్డను నీ ఊరికి తీసుకొస్తే 4 ఇళ్ళ పొట్టు తిరుగుతాను. ఇగో ఇది మా ఇల్లు, ఇది మా ఇల్లు అనుకుంటా. వారం రోజుల కింద వచ్చిందే కూడా మతి లేదు దానికి. ఏం తల్లి బిడ్డలో ఏమో. నీ బిడ్డను కూడా నువ్వు గుర్తు లేకుండా ఎత్తివి. అవ్వ అట్లా బిడ్డ ఇట్లా ఎట్లా ఎగుతున్నాయి అక్క నువ్వు? ఏం చేయాలి అన్న? ఈమెతో అంటే ఈమెటి మొదలైంది. మళ్ళీ ఇద్దామా? వారం రోజుల కిందనే వచ్చింది కదా. సరే వారం కింద వస్తుంది. మళ్ళీ రావద్దు నా బిడ్డ నా దగ్గరకు. నువ్వు రా బిడ్డ, సోయ పెడతా మంచిగా తాగు. సిక్కటి అవపాలు ఉన్నాయి. ఏంటి అన్న, ఈ పిల్లతో నువ్వు సంవత్సరం ఎట్లా చేస్తానవే? ఏం చెప్పాలక్క నా బాధ.
100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమంటారు కదా, మీ వాళ్ళు మీ ఆడిబిడ్డను అంటగట్టేందుకు 1000 అబద్ధాలు ఆడి ఈ మధ్య మరుపు దాన్ని నాకు ఇచ్చి లగ్గం చేసారు. అది షాయ చేస్తాందా షర్బత్ చేస్తాందా ఏం చేస్తుందో నాకు అర్థమయ్యేది. మొన్న షాయల ఉప్పు వేసుకొని తీసుకొచ్చింది, మొన్న కూరల అది ఉప్పు అనుకుని సరుపు పోసింది. 2 రోజులు మోషన్స్ అయినాక నా బాధ నేను చెప్పుకోవాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం చెప్పాలి అన్న, నా బాధకి ఇట్లనే ఉంది. మా అత్తతోటి ఊకే తలకాయ నొప్పి అవుతుంది. ఎవరింట్లో వస్తుంది ఎవరింట్లో వెళ్తాందో ఆమెతో చెప్తుంది. మరి పాడుగాను మొన్న గల్లింగనం తాత గుడిసి ఉంటదా, గుడిసెలా వన్నదే పోయి ఓహో అత్త దాత్త మన ఇంటికి పోదా అంటే ఎవరివే నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను ఇట్లా అంటాను రమ్మంటారు నా మోదీ చెప్పని అంటుంది. అయ్యో మనం పోతుంది దాత్తది గుడిసి అత్తగా తాతడు అని చెప్తే కూడా ఇంటలేదు. ఏం చెప్పాలా ఇద్దరు అటు వేరే అవ బిడ్డది సేమ్ సెంత తయారయ్యారు. ఇతోడైతే చెట్టోడైతుందా తల్లి లెక్క పిల్ల గట్ల. అక్క ఆ షాయ చేస్తాను వేరు, మరి సరుపు ఎత్తారు ఉప్పు ఎత్తారు, నేను దండం పెడితే నాకు కొంచెం నిజమే. అమ్మ చిక్కా పెట్టే చాయ్. చిక్కాను పెట్టిన బిడ్డ అయితమని గాని ఏంటి అల్లుడు కై కై అంటాడు. ఇంటికాడ కూడా గట్టినేనా? కాదే అమ్మ, మా అత్త దేవుని పెట్టుకుంటాందే. మీ అవ్వగారింటికి పోయి ఓ 50,000 పట్టుకరా మనకు ఖర్చులకు లేవని చెప్పి నన్ను మీ అల్లుడిని పంపించింది. ఏంది ఇదేమన్నా బ్యాంకా లేకపోతే ఇంకేమన్నా నా మొగడికి ఇట్లా నౌకరి చెప్తాండా? ఇదేం కర్మ పాడైందే? మొన్న 2 నెలల కింద చెరువేలకు భూమి అమ్మిచ్చి 2 లక్షలు ఇచ్చిన కాదే మీ అత్తకు మీ మామకు. అవునే అమ్మ, నేను మర్చిపోయినా. మళ్ళీ ఇచ్చినాక కూడా మళ్ళీ అడుగుతాళ్ళు పైసలు అని. ఇగో నేను తెత్తనో తేనో అని వాళ్ళ కొడుకుని ఎంబడవాడి మళ్ళీ పంపించింది. ఆయన ఎంబడి వచ్చినా గీసి గీపించుకున్నా నా దగ్గర అయితే ఇప్పుడు 2 రూపాయలు కూడా లేవు. నేను ఎడికెళ్ళి వస్తాయి. ఇగో నీ అల్లుని ముందు నేను అడిగినట్టు చేస్తా. అమ్మ 50,000 మా అత్త మేమన్నదంట. నువ్వేమంటావు? ఇప్పుడు నువ్వు నన్ను ఎట్లా నువ్వు నేనే భూ అమ్మించిన పైసలు వేయంలో అని గట్టే చెప్పే మూసుకొని పోతారా వాళ్ళు. అంకర పండగని ముంగటానకే అన్ని బిడ్డకే జరుపుకుంటాంది. ఉన్న భూమి అంతా అమ్మి మళ్ళీ మాకు ఏం లేకుండా చేస్తుందని అది ఊరంతా పాట పాడుకొస్తుంది. దాని ముంగట చెప్పకు నేను 2 లక్షలు ఇచ్చిన సంగతి. అబ్బో అది నా చిన్నాడిది కాదే. అది రాంగ పట్టుకొని ఏం రాలేదు అలుగుతా ఊపుకుంటూ వచ్చిన ఆడిది. ఇప్పుడు మన పైసలలో ఎందుకు ఏలు పెడుతుంది? దానికి నేను లగ్గం చేసింది అదే పుట్ట మీద చేసుకొని వచ్చింది. ఆ బాడక వద్దన్నా కానీ ఇంకే. ఇగో అల్లుడు చాయ్ ఎక్కువ తాగుతాడా? ఆయనకు షుగర్ ఉంది కదా. ఉన్నది. అయితే మరి ఆయన మందం కొన్ని నీళ్ళు పోయి. బాగా షుగర్ ఉందమ్మా, బాగా నీళ్ళు పోయి. అందుకని అన్నం బాగా పెట్టక ఆయనకు రోజు 2 రొట్టె బిల్లలు చేయి. అందుకని దొడ్డాయండు. అవును, షుగర్ వస్తే దొడ్డ అవుతారా? నీకు తెలియదు ఆనే షుగర్ వస్తే దొడ్డ అవుతారు. మంచిగా నీకు లేదు నాకు లేదు అందుకే మనం ఎత్తున్నాం అమ్మ. మన అది కూడా బెర్రకు ఉంది. అమ్మో ఆమెకు కూడా వచ్చిందంట షుగర్. మరి అది ఎక్కువ చాయ్ తాగని చక్కెర బుక్కుతుంది. అయితే మన కానీ మీ ఆరాలు మంచిగా ఉంటారా? ఒకటి ఎవరినో పోరన చదువుకుంటాను దాన్ని తీసుకొచ్చుకునే కదా. తీసుకొచ్చుకున్నారు, దానికి పుట్టకపోతేనే తీసుకొచ్చుకున్నారు కదనే. మా చదువుకుంటారు ఆ పుట్టనోని పట్టుకొని ఒక ముద్దాడు కాదు. మా అత్త మా ఆయన మా మారుడు అందరు ముద్దావుడే. గట్టినే పోతారు తీ. ఇంకా అలా గుర్తునైతే అబ్బో మీ ఆడళ్ళ కన్నా నీకే ముందుగా అవుతుంది. నా బంగారు తల్లి నీకు నాసాలే పడుతుంది. మా ఆడళ్ళ నాకే ముందుగా కాడిపోయింది. మా అత్తనైతే నన్ను మంచిగా చూసుకుంది రాని లెక్క. అయితే ఇప్పుడు నాకే ముందుగా అవుతుందా? అది నా కన్నా కూడా నీకే ముందు అయితే చూడు. అది నాకే గారు. అయితే నేను ఫస్ట్ నీ దగ్గరికి వస్తానే అమ్మ. ఇన్నే ఉండు, నువ్వు డెలివరీ అయ్యేదాకా ఇన్నే ఉంచుకుంటా. నేను దోలనే దోల నిన్ను. ఇరాయ్యా చాయ్ తీసుకో, నువ్వు కూడా తీసుకో బుజ్జి. ఇలా ఏమేసినావు? ఏం షాయ్ అత్త? ఈ సప్పటి షాయ్ ఎందుకు వచ్చినావు? నాకు షుగర్ ఉంది అనుకున్నా. ఏంది బుజ్జి అల్లుడికి అట్లా మాట్లాడతాడు? అల్లుడికి 2 ఏళ్ళ నుంచి షుగర్ వచ్చింది, చక్కెర తక్కువ అవ్వన్న వల్ల నేను చక్కెర వేయలే. ఆయన ఇప్పుడు అట్లా అంటాడు. మర్చిపోయినట్టున్నాడే, గోళీలు తెచ్చుకున్నట్టున్నాడు. ఇక్కడ తీయ ఛాయ్ తాగుదామని ఇదో తొంపు. అద్దు బిడ్డ నీ బాంచని బాణాల కన్నా ఏది ఎక్కువ కాదు. సప్పడే తాగు ఇప్పటి మందం.
నీకే పుట్టింది బంగారం వసతి సాయ ఖర్చు మీద పోసిన నీగలాంటి పాడైతాయి. ఓ అత్త అన్నకు షుగర్ ఎక్కడిది? నీ మతి మరి పాడగాను. ఓ పిల్ల అన్నకి ఏంది బండున్నాడు, షుగర్ కి అని మాట్లాడతాను. ఏమో లేని రోగాన్ని పెడతావు ఏంది? నీకు తెలుసా నాకు తెలుసా అది నాకు షుగర్ ఎక్కడుంది? నేనేం గోళీలు వాడుతున్నానే? అయ్యో నీకు షుగర్ లేదా? మర్చిపోయినా ఉన్నదేమో అని అప్పుడు చాయ్ పోయమన్నా మా అమ్మని. లేని రోగాలు అంట కడుతున్నవేమే నీ మతితోటి. సరే అల్లుడు నీ బాంచడితే ఏమనుకో, ఒక టప్పు పట్టుకోకు, అది ఇటు పెట్టు. ఇంకా వేరే గిల్ల అసలు మళ్ళీ కోసుకొస్తా. గిట్టేనా బుజ్జి? అత్త చక్కెర వేస్తారా? ఇంకేం వేస్తారా? ఇదే చాయ్ పడుతున్నా. లేకుండా ఆ చక్కెర డబ్బా నీటిలో తీసుకురా. ఏ అద్దు బాంచను, మా అత్తగారింటికి వస్తే నేనే ఛాయల చక్కెర వేసుకొని ఆయన మళ్ళీ నాన్న బదనం చేస్తావా? అది ఇలా పెట్టి అయిన దాన్ని నేను ఎప్పుడు లోడుకున్న వేరే కానీ పిలిచి బుక్కడి వేసేకునే ఉన్నా ఎరికేనా? నా కోడలు అన్నాడు. అత్త చక్కెర వేసుకరా, ఉప్పు వేసుకొచ్చావు. సరే ఉప్పు ఎందుకు వేసుకొస్తుంది? చక్కెర వేసుకొస్తుంది మా అమ్మ. లేని రోగం నాకు అంట కట్టినావు కదా, నీ మాత్రం వస్తుంది. చక్కెర వేసుకొస్తుందో సాపత్ వేసుకొస్తుందో. ఇక అల్లుడు చక్కెర వేసుకొచ్చిన తాగు తీయగా. ఇక ఇతమనే కానీ అల్లుడు నువ్వు 50,000 రూపాయలు అడుగు మీ అమ్మ అన్నమాట కదా నా బిడ్డతోటి. మొన్ననే ఇట్టి 2 నెలల కింద 2 లక్షలు, ఇప్పుడు 7 మేమే అవు కోసం అడుగుతున్నాం. రూపాయి కట్టం అవుతుంది. 2 లక్షలు నువ్వు ఇచ్చినావా? వచ్చి నీ కర్మ పాడు కాదు, అందుకే చుట్టాలకు పైసలు ఇస్తా అంటారు. అవునా బుచ్చి? 2 లక్షలు తెలిసి అమ్మ ఇచ్చినావు. ఓ అత్త మన వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం. వాళ్ళకు నువ్వు ఇయ్యాలి. ఏడికెళ్ళి ఇచ్చినావు బండ కట్టాలి ఇచ్చినావు వాడా పిసైతలు ఎత్తాను మీకేమన్నా? ఇద్దరు 50,000 కొన్నా ఇచ్చినవే మనమే. నాకేమైంది నీకేమైంది? ఇద్దరం బండలో 50,000 తెచ్చి ఏడగట్టినవే ఏడిపోకన్నారా? మొన్ననే కాదత్త బాయిలో పూడిక తీయడానికి అన్న దగ్గర 50,000 వచ్చినావు. మా ఇళ్ళవే మర్చిపోయినావా? అయ్యో అవును కదా, నా మతి మరపు మండ. నిజమేన బుజ్జి, మీ అత్తగారు 50,000 ఇచ్చారు. 50,000 కాదు, అంతకుముందు 2 లక్షలు. అయ్యో ఇచ్చిరు తీరాదు మర్చిపోయినా నేను. నాకు అన్ని గుర్తే ఉంటాయి ఎరికేనా? మన ఇళ్ళల్లో ఎవరు ఏమైతారో అన్ని కూడా అన్ని తెలుసు నాకు. బాగానే ఎరకని. అత్త నువ్వు మర్చిపోయినా మంచిగా, నీ బిడ్డ కూడా మర్చిపోతుంది కదా. నేను ఎందుకు మర్చిపోతా? ఏమో అట్లా ఇద్దరం అట్లా జోక్ చేసినాం కదా అమ్మ. ఇప్పుడు 100 మంది నిలబెట్టినా కానీ ఇలా దాడే వల్ల గుర్తుపడుతుంది ఎరికేనా? మన పైసలు ఇద్దరు తీయను ఏమో దెంకపోయినట్టు పైసలు అనబడితే అయ్యో అల్లుడు ఇప్పుడే ఎందుకు ఎగిరిత పడతావు? నాకు ఇంకా 4 ఎకరాల కౌలుకు పెట్టినా అట్లా అమ్మినాక నీకు ఇస్తుంది. రూపాయి లేకుండా నీకు ఇస్తా. పువ్వుల వెక్కిస్తావు కదా? ఇచ్చుడే మరి ఇత్తది అన్న, బాధపడకు. ఇత్తది కనబడతలేదా ఇప్పుడు? అది నాకు బాగా ఎటకారం. బాగా మా సార్తి 50 బిడ్డలు ఒకటే ఏం చేస్తారు అనుకుంటారు ఇక్కడ? పైసలు ఎట్లా కాస్తానే అనుకుంటారా? అవును రూపా, నా బిడ్డ అల్లుడు అత్త గిరే ఉంటుంది. అదే అవ్వగారు అన్నగారిని అత్తేనేమో ఉరుకురుకు చేస్తావు. నా బిడ్డ రాక వచ్చింది, ఇలాంటి చికెన్ కొట్టించుకొని నువ్వు రాపో, నేను బాగా రెత్తా. పోయేత్తది. నేను కొట్టించుకొస్తా, నువ్వు బాగా రెత్తుకురా పో. ఏమోని అన్న ఇదే అక్క పక్క పోటు జరంతా ఆ కూర పువ్వు వండేటప్పుడు. సరే ఏమిటండి మీరు మాట్లాడేది? ఎవరినిరా నువ్వు? నీ నోట్ల మంది వాళ్ళని ఇక్కడ తాగలేదా? నాకు అద్దె మీద కూర్చున్నావు. నాకు కోడలు ఉన్నది, బిడ్డ ఉన్నది, నా ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నావు. నీ కళ్ళ కప్పబట్టినారు ఇంకా గుడ్డలు కప్పబడా అంతేమేమిరా మళ్ళా నా పెడు ముక్కోడా? నేను నీకు తెలుస్తలేనా? అవునంటే వాళ్ళకి దొంగ నోట్ల మంది పడా. నీకు మైండ్ పని చేస్తా పిల్లలు కదా తెలియదా? నీకేమైనా తెలివిందా? ఆడెవడో వచ్చి మన అరుగు మీద కూర్చొని ముచ్చట పెట్టాడు. పిల్ల సల్ల నీ మొగడా నీ మొగడు. ఈ ఇంటికి అల్లుడు ఆయన.
ఏ నెగ్గురు పక్కన నాలుగు చదువుకుంటాడే బయట కట్టే బరువు ఎక్కుంటాడు నాలుగు చక్కగా ఉంటాడు సలాక లెక్క సన్నగా మరే మనం తీసుకురా పంది అది చూస్తాయి పోరి అల్లుడే ఇగో నీళ్ళు ఏమన్నాడు పోయిండే ఓ పిసరామే నేను అబ్బా తల్లి ఇట్లా చెప్పాలి నీళ్ళు నీ మొగడే చూడు మంచిగా చూడాలి నువ్వు పద్ధతి పొందకపోతే నీళ్ళ పంట ఇదేనా ఫోటోలు పెట్టాను ఫోటోలు పెట్టు ఏం పోట్లోనే ఫ్యామిలీ ఫోటో ఇగో చూడు నేను నా పిల్లలు నువ్వు నువ్వు అక్క అయ్యో అల్లుడు నీ బాగా తప్పైంది కాలు మొక్కలు మొక్కితే రేవారికి వచ్చి వెళ్ళకన్నా ముచ్చట నేను పాడై తలకాయ నొక్కుందానేమో గోలేసుకుందా నాకు కాలు మంచిగా లేదు దాన్ని నీళ్లు తెమ్మని చెప్తే నీ తిట్లతో కడుపు నింపినావు కదా ఏం తిట్లు ఎట్లా భరించుకుంటానే అన్నయ్య ఒక్క మళ్ళా మాట్లాడు నీళ్ళేనా ఏ నీళ్ళు నీళ్ళు ఏమో అన్న గిట్టచ్చురా గిట్టచ్చురా ఏడుకెళ్ళి పెట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళు నాకు నేను కూడా చూడలేదన్నా నేను పిచ్చిదాన్ని అయింది నన్ను పిచ్చిదాన్ని ఎంతున్నారు రంజాన్కి వెళ్ళి పట్టుకొచ్చా తాగు ఇగో అల్లుడు నా బిడ్డ కాలు మంచిగా లేదు అనుకోకుర్రి నీకే కాలు మంచిగా లేదు దీనికి కాలు మంచిగా లేదు అది ఇప్పుడే మిల్ల డబ్బా నీళ్ళు పట్టుకొని వచ్చింది అది అమ్మంగా నేనే చూసిన అబ్బా ఇవ్వాలి గుండి తాగి నమ్మకాలు తాగు మరి. తాగు నా బిడ్డ మంచిగా తాగు ఇగో అల్లుడు ఇవరిదాకా తిట్టిన నేను మనసున పెట్టుకో అక్క ఇది తీసుకో నా ఊళ్ళే నా లో పని ఉండదు నేను పోయేస్తా నీ ఆడబిడ్డను ఉంచుకో ఇగో పోతే పోతే కానీ చెప్పలేసుకోను బయట అనుకుంటా నా బిడ్డను నెల రోజులు ఉంచుకుంటా అల్లుడు ఏడుకొండల వాడ వెంకటన్న గోవింద ఇన్ని రోజులు మా అత్తనే భరించిన ఇప్పుడు మా ఆడబిడ్డను కూడా భరించాలా ఇలా తలగా నొప్పిగా నాకు ఎన్ని రోజులు అంటే ఇక నుంచవయ్యా కాపాడవయ్యా అన్నా మొన్ననే కదా అన్న దగ్గర పోయి బాయిల పూడిక ఇద్దామంటే ఇచ్చింది 50,000 మొన్ననే కదా అన్నోళ్ళ ఇంటికి పోయి బాయి తాగుతాయి బాయి పూడిక బాయిల బాయి పూడిక తిద్దాం బాయి పూడిక తీద్దామంటే అన్నయ్య పెట్టు మొన్ననే కదా అన్న దగ్గర పోయి బాయి పూడిక తీద్దామంటే 50,000 రూపాయలు ఇచ్చిండు అట్టుగానే నాకు అట్లా ముచ్చుతావా నేను ఏంది అలా వర్షం అయితే లేదు మొన్ననే కదా బాయి పూడిక తీద్దామంటే 50,000 రూపాయలు ఇచ్చిండు అట్టుగానేనా మళ్ళీ ఇంకా వాళ్ళకే ఇచ్చిన పేరు చేయబడుతుంది ఎవరైనా ఉంటే నిజంగానే వాళ్ళే ఇచ్చారు సరే ఓకే పెట్టు మొన్ననే కదనే బాయిల పూడిక తీద్దామంటే 50,000 ఇచ్చిండు పంటకు పంట ఇంత మైలే మర్చిపోయినావా చెప్పే మొన్ననే కదనే బాయిల పూడిక తీయడానికి 50,000 ఇచ్చిండు మళ్ళీ ఇప్పుడేమో పైసలు ఎక్కడి అంటాను సేమ్ డైలాగ్ అటు మొన్ననే కదనే బాయిల పూడిక ఇష్టానికి మేకింగ్ వీడియో కదా ఇది మొన్ననే కాదత్త 50,000 బాయిల పూడిక ఇస్తారంటే పంట పంట నేను బండి మీద చిచ్చిపోయినా పూడికే అంటారా నాకు తెలియదు పూడికే అంటే అది కడల పొన్న తడిలు పూసి మట్టి కింద తెలియదు తెలియకుంటే పోరడు బాగా చెప్పాలా మొన్ననే కదా అత్త బాయిల పూడికి తిప్పిద్దా అంటే 50,000 తీసుకొచ్చి చెప్పింది ఏమే నువ్వు కూడా మర్చిపోయినా ఆమె 50,000 2 లక్షలు నా ఇల్లు ముస్తా అవే లేని రోగాలు అంటగట్ట పడుతుంది ఉన్న పైసలు అన్ని నీ అవగాహన దారి కొట్ట పడుతుంది ఆ దారి కొడుతుంది అవి కూడా మర్చిపోవడుతుంది కదనే అవి ఏందాలుడు అట్టప్పుడు చెప్పగానే మేకింగ్ లో మంచిగా చెప్తాను నీకు బాగానే అవుతుందా పెట్టు